ప్రజాక్షేమం కోసం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్. 25వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ. అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శమన్న తలసాని. ప్రజా సమస్యల కోసం కోమటిరెడ్డి పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తి. కనగల్లు కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించిన కొడుకున్నెల సురేష్. మెదక్ జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు. ఆధారాలు లేని 25 లక్షల డబ్బులు సీజ్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే షకీల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. బోదా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సభకు వస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9.5 సంవత్సరాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దామని చెప్పారు మంత్రి తలసాని. రాష్ట్రం అందరికి వస్తుంది, ఇట్లా కొన్ని స్కీమ్లు ఉన్నాయి, కానీ అది వెంటనే జరగాలంటే కూడా కొంత కష్టతరమైనటువంటి పని. మీ బస్తీలలో రోడ్డు సరిగా ఉందా లేదా, డ్రైనేజ్ సరిగా ఉందా లేదా, కరెంటు వస్తుందా లేదా అనేటువంటిది మనకు మౌలికమైనటువంటి అంశాలు ఇవి. ఇవేమో సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళైందనుకో, 1,00,000 రూపాయలు రాలేదనుకో నన్ను అడగాలి. అది కళ్యాణ లక్ష్మి, ఆ కార్యక్రమం కింద ఆ డబ్బులు వస్తాయి. రెండోది, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 400కే చేస్తున్నాం. అది ఇప్పుడు ఉన్నది 1,100, 1,200. మొన్న 200 తగ్గించారంట. అయితే మన ప్రభుత్వం రాగానే 400 రూపాయలకే ఇస్తాం. ఇంకా కనిపిస్తుంది. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకా 15 రోజులే. 15 రోజుల తర్వాత మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. ఎందుకంటే మనం వచ్చిన డబ్బులన్నీ గ్యాస్ సిలిండర్కి అవుతున్నాయి. కనగల్లులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచార సభలో లోక్సభ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, పార్టీ పరిశీలకులు కొడుకున్నెల సురేష్ పాల్గొని ప్రసంగించారు. సోనియా గాంధీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చానని, కోమటిరెడ్డి అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవం అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని, ఎన్నో ప్రజా సమస్యలు పార్లమెంట్ లో లేవనెత్తి పరిష్కారం చూపారని తెలిపారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి తన మంత్రి పదవిని వదులుకున్నారని ఆయన గుర్తు చేశారు. हार्दिक धन्यवाद देता हूँ। केरल से आए हुए हमारा वरिष्ठ नेतागण कोमटिरेड्डी वेंकटरेड्डी को चुनाव के लिए मैडम सोनिया जी मेरे को बताया वो नलगोंडा कॉन्फ्रेंस के चले गया। इधर पहुंचने के लिए सारा लोग वोट डालने के लिए कोमटिरेड्डी वेंकटरेड्डी गारू के लिए वोट डालने के लिए कोमटिरेड्डी वेंकटरेड्डी गारू के वोट डालने के लिए मैडम सोनिया जी बताया। मैं आपको अनुरोध करता हूँ, हमारा नेता, वरिष्ठ नेता कोमटिरेड्डी वेंकटरेड्डी को मेजोरिटी 1000 मेजोरिटी को इलेक्ट करने के लिए वो आपको जानता हूँ। कौन तेलंगाना स्टेट दिया था? कौन आपको तेलंगाना स्टेट हमको दिया? सोनिया अम्मा को दिया था। वो चुनाव के 2 टाइम चुनाव के लिए केसीआर गवर्नमेंट आए हुए क्या चल रहा है इधर? वन फैमिली लूटिंग इन देयर तेलंगाना. So KCR cheated the people and also KCR looted the state. Now we need a change.
the Congress government come to power, then only poor people get a justice. This election, Congress party is is promising 6 guarantee. In Karnataka election, he promised 5 guarantee. Rahul Gandhi ji promised 5 guarantee, and Priyanka ji promised 5 guarantee, and Sonia ji also promised 5 guarantee. After we మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీల్లో భాగంగా మంగళవారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాలకల్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆధారాలు లేని 25 లక్షల డబ్బును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు పోలీసులు. बसुल बाइक 5 लाख बस नंबर फोटो అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బోదా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డికి మద్దతుగా ఎడపల్లి మండలంలోని ఎంబావ్ ఏఆర్పీ క్యాంప్ దుబ్బతండ బ్రాహ్మణపల్లి జైతాపూర్ గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే షకీల్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఉన్నారని ఆరోపించారు. नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व राजेंद्र गारी नायकत्व कमలం పువ్వు గుర్తుకే గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీకేం కావాలో మీ కోరిక ఇప్పుడే ఆంజనేయ స్వామి కాడ కొబ్బరికాయ కొట్టినా మీ దుర్గామాత మందిరం కూడా తప్పకుండా అవుతుంది. దానికి కూడా మీ అందరు ఆశిస్తుంటే ఆ పని కూడా అవుతుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. మేము ఎక్కడ తిరిగితే అక్కడ మా చుట్టూ కెమెరాలు పెట్టేస్తున్నారు. గవర్నమెంట్ కార్లు ఉన్నాయి, చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ మేము అన్నం తింటే కూడా తిండి తింటుంటే కూడా ఫోటో తీస్తున్నారు. బిర్యానీ తింటుండా, పప్పు తింటుండా, పచ్చడి తింటుండా అని చెప్పి అన్ని ఫోటోలు. కాబట్టి ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని మైక్లో మాట్లాడేటుంటాయి, కొన్ని విషయాలు మైక్లో మాట్లాడలేనటువంటి విషయాలు ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా ఆడ కూర్చుంటుంటే మీ గుడికాడ కూర్చుంటుంటే మీ లేకుంటే మీ ఇంటికాడ వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చుంటుంటే మీ మనసిప్పి మాట్లాడుకుంటుంటే. ఇప్పుడు కొంత నిబంధనలు ఉన్నాం, పైన కెమెరాలు నడుస్తూ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాం. కాబట్టి నేను 2-3 రోజుల ప్రచారం అయిపోతుంది. ఒక 2-3 రోజుల తర్వాత మీ పెద్ద మనుషులు పిలుచుకుంటాను. నేను 2-3 పిలుచుకుంటా, ఇంటికి పిలుచుకొని నేను మాట్లాడతా. రెండవది ఇప్పుడు చూసిపోతా. ఓకే, చూసినప్పుడు కూడా హలో చూసేటప్పుడు కూడా ఈ కండవ కూడా ఉండద్దు, ఈ బొమ్మ కూడా ఉండద్దు. అట్లాంటి పరిస్థితి ఉంది. కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. మీ బాధను అర్థం చేసుకుంటూని మీ గురించి తెలిసినవాడిని ఇప్పుడు సోదరుడు శంకర్ నాయక్, గబ్బర్ సింగ్, శంకర్ నాయక్, శంకర్, వసంత్, మంతే నాయక్, దేవరావు నాయక్, మాంగిలావ్, రతన్ నాయక్, కిషన్ నాయక్,
మీ అందరికి కూడా నమస్కారం తల్లి. నా గురించి నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు మీ కాడికి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు మనం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నా గురించి మీకు తెలుసు. మిక్సర్ నాయక్ తాండాలో నన్ను గుర్తుపట్టనో లేవు అని ఉన్నారా? ఎందరిని గుర్తుపడతారా? నన్ను అందరు గుర్తుపడతారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ, నందిగామ, బచ్చురాజ్పల్లి పలు గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఇతర పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సిలిండర్ ఇస్తాను కూడా మనకు డిసెంబర్ నుండి డిసైడ్ చేసుకోవడం జరిగింది. రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. దొడ్డు బియ్యం అయితే తింటలేరు. అది స్కూళ్ళల్లో హాస్టల్లో ఎక్కిస్తున్నామో సన్న బియ్యం ఇస్తాం. రైతు బీమా తరహాల రైతు బీమా ఏంటంటే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి కుటుంబానికి, ఆగం కాకుండా మళ్ళీ నిలదొక్కునే విధంగా. అట్లనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరి పేరు మీద కూడా తెల్ల రేషన్ కార్డు 93 లక్షల మంది ఉంటే ఉన్న వాళ్ళందరి పేరు మీద కూడా బీమా కట్టి ఎవరికన్నా ఏ ఇంట్లో ఆపద వస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా మన గౌరవ కేసీఆర్ గారు స్కీమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే లావణి ల్యాండ్స్ లావణి పట్టాలు అవి పట్ట అయితలేవు, కొనొస్తలేదు, అమ్మొస్తలేదు, కాంట వెట్టొస్తలేదు, రుణం వస్తలేదు, ఇబ్బంది అవుతుంది. 50 ఏళ్ల నుండి ఉన్న సమస్య. దానికి కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఆ లావణి భూములన్నింటినీ కూడా పట్టాకి ఎక్కించి హక్కు కల్పించి వాళ్ళకు కూడా సాయం చేయాలని మన ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఉంది. ప్రైవేట్ దవాఖాన పోతే అతి తెలంగాణ గట్టి జబ్బు వస్తే టెస్ట్లకి అయిపోతుంది కాబట్టి దాన్ని 15 లక్షలకు పెంచుకుంటూ పోయినాం. ఇళ్ళ విషయానికి వస్తే ఇక డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించినాం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా అవి కూడా డబుల్ బెడ్రూమ్లు త్వరలోనే ఇస్తాం. ఇంకెవరైనా ఉంటే కూడా 3 లక్షల రూపాయలతో సగం కట్టుకున్న ఇళ్లకు సగం కట్టుకొని బేస్మెంట్ అవన్నీ కట్టుకున్నాక ఇచ్చిపెట్టి ఎట్లా చేయాలని అర్థం కాని వాళ్ళకు 3 లక్షల రూపాయలతో స్కీమ్తో ఇస్తాం. ఇంకా డబుల్ బెడ్రూమ్లు జాగ లేను అన్న వాళ్ళకు జాగ కొనైనా సరే ఇల్లు కట్టియాలి 5 లక్షలతో కూడా అని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. 2 స్కీములు కూడా కంటిన్యూ అవుతాయి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, గిన్ని పనులు అవుతున్నాయి, ఇంకా రేపు కూడా చేస్తాం. ఇంకా చేయాల్సిన పనులునే తప్పకుండా చేస్తాం. మనకు ఈ రోడ్డు మంజూరైంది 13 కోట్లతో నసకల దగ్గరికి రోడ్డు, ఈ రోడ్డు మొత్తం మంచి రోడ్ అవుతుంది. అట్లనే ఒక్క మల్లన్న గుట్ట రోడ్డు మనకు ఒక్కటి జర బాగున్నా తప్పకుండా చేస్తాం. చేసుకుంటూ ఒక ఆడబిడ్డ లెక్క మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులు జోడించి మా అక్క చెల్లెలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఏ పని అయితే చేసినామో ఆ పని చెప్పినాం, ఏ పని అయితే చేయబోతున్నామో ఆ పని చెప్తున్నాం. అంతే తప్ప ఎవరి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేసిందో చెప్పలే. 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయితే ఏం చేసిందో చెప్పలే. ఏం చేస్తారో చెప్పరు. కానీ మాటలు మాత్రం మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. అందరూ ఒకసారి జై తెలంగాణ. గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కోడలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి పనులు చేయడం లేదని, రోడ్లు, డ్రైనేజీలు వాళ్లతో తిరిగే కార్యకర్తల ఇండ్ల ముందు మాత్రమే వేస్తున్నారని, సామాన్య ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందట్లేదని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈటెల రాజేందర్ని గెలిపించుకొని ప్రతి సామాన్య పౌరునికి ప్రభుత్వ పథకాలు ప్రతి వ్యక్తికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీగిరిపల్లి బీజేపీ నాయకులు సంఘ అశోక్ యాదవ్, పోతే లక్ష్మణ్ యాదవ్, సందా ఎల్లం యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేనా ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి ఇంత మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని అడుగు గట్టిగా. ఇదేనా పరిస్థితి? మా పాప మట్టిలో వాడుతుంది. ఇప్పుడు వర్షాలు పడవని మళ్ళీ ఎత్తి పోసేసిన. సరేనా, మీరు ఏదైనా చేయండి. మీ ఇంటికి మేము వస్తే మమ్మల్ని అయితే ఆదుకోండి. మేము అదే ఒకటి అడుగుతున్నాం. బయట బట్టలు వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకండి, వేరే వాళ్ళకి ఇవ్వండి. నేను తెల్లారి ఒకటే 10 సార్లు పడ్డా వాళ్ళ ఇంటికి ఉమ్మడికి నాకు ఇవ్వలే. కరెక్ట్ చెప్తున్నా మరి. అదే కేసీఆర్ ఇంటి దగ్గర కాదు, కేసీఆర్ ఇంటి దగ్గర కాదు, కనీసం మళ్ళీ
అడుగుతాడు కూడా రానియరు. అదే ఈటల రాజేంద్ర ఏ అర్ధమరాత్రి పోయినా ఏ ఓపెన్ ఉంటది, ఏ అర్ధమరాత్రి పోయినా తల్లి ఏ అర్ధమరాత్రి పోయినా రాజేంద్ర అన్న కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాడు. అంత గొప్ప నాయకుడు. ఒక అవకాశం ఒక్కసారి మనం రాజేంద్రని గెలిపించుకుంటే ఖచ్చితంగా మీకు ఏ సమస్యలు ఉన్నాయో రాజేంద్ర అన్న వాళ్ళ కోడలు వచ్చింది. రాజేంద్ర అన్న గెలిచిన తర్వాత రాజేంద్ర అనే ఈ గ్రామాన్ని పిలిపించుకొని మీకు ఏ సమస్యలు ఉన్నాయో దగ్గరుండి మనం పరిష్కరించుకుందాం. ఒక్కసారి మీరు 100% విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గిరిజనులకు సంబంధించిన భూములను అక్రమదారుల వద్ద నుండి భూములను తొలగించి గిరిజనులకు అప్పగించాలని గిరిజన రైతులు ఆందోళన చేశారు. కమ్యూనిస్టు పార్టీని అడ్డుపెట్టుకుని భూదందాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాలిచ్చిన భూములను వెంటనే అప్పగించాలని మెంటాడ మండలం గుర్లతమ్మి రాజుపేట రెవెన్యూ పరిధిలోని వణుకువాని వలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వెంటనే ఎంఆర్ఓ స్పందించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేశారు. రేపు కోహ్లీ రికార్డుని ఇంకో నేషనల్ నుంచి బ్రేక్ చేస్తారు. ఆయన రియల్గా ఫీల్డ్ మీద బయట వాళ్ళని ఈ రికార్డు మాత్రం బ్రేక్ చేయలేదు. జబ్బు లక్ష్మమ్మన్న సుకరయ్య, ఆ గొర్రెల అప్పమ్మ, గొర్రెల సోమయ్య వీళ్ళ పేరు మీద భూములు. ఇప్పుడు వీళ్ళేటంటే ఎస్సీలు గొర్రెల గ్రామస్తులకు చెందిన ఎస్సీలు వాళ్ళకి 171లోనూ 50 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు అక్కడ సాగు చేయకుండా ఇందులోకి వచ్చి ఇది భూమి కూడా మాదని ఆక్రమిస్తున్నారు. అన్న మేము ఎంఆర్ఓ గారు వచ్చారు, వచ్చి చూసారు, ఇది మీకు తప్పు, ఇది కాదని చెప్పేశారు. అది ఎలా తప్పు పడదో మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 1Bలు వచ్చాయి, 1Bలు ఉన్నాయి కదండి. ఇప్పుడు తప్పు అనేది ఎలాగో క్లియర్గా చెప్పాలి కదా. ఇది కాదు, ఇది తప్పని చెప్పేశారు. అందుకే ఈరోజు మేము ధర్నా చేసి దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాంబాబు అండి, టోకురు రాంబాబు, వణుకువాని వలస నాది. గిరిజనులు పైన మేము ఏదైనా అడుగుతుంటాం మా భూముల కోసం. అలాగే మేము ఎస్టీఓలని చదువు లేక ఎంఆర్ఓ ఎన్నోసార్లు వచ్చారు మా గ్రామానికి. విఆర్ఓ కూడా వచ్చాడు, మీ భూములు కావు, మీకు అర్హత లేదు, అక్కడ ఏమీ లేదని మాకు వ్యతిరేకమే ఈ విఆర్ఓ కూడా మాట్లాడాడు. ఎంఆర్ఓ కూడా వచ్చారు, మీ భూములు కావు, ఇవి కావు అని చెప్పారు అతను. అయినా మేము భరించాము. ఈరోజు ధర్నా కూర్చున్నాము. ఏదో ఒకటి సమాధానం అతను చెప్పాలి, మాకే న్యాయం తీర్చాలని కోరుతున్నాం. అతని వల్ల విఆర్ఓ కూడా ఎన్నోసార్లు మా ఊరికి వచ్చి బెదిరించాడు. అతను కూడాను ఫోన్లే ఆలోచించాము. మేము వెనక ముందు ఆలోచిస్తున్నాము. ఇదిగో 1Bలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి, పాత రికార్డుల నుంచి ఉన్నాయి. మాకే 186లోని 1 ఉంది భూమి, 186లో 3లోని భూమి ఉంది. ఇవంతా చూపెడితే ఈ రికార్డులన్నీ తప్పుడు రికార్డులని చెప్పాడు ఎంఆర్ఓ గారు. మాకైతే తెలియదు, మేము గిరిజనుల బిడ్డలం కాబట్టి మాకు చదువు లేక ఏది లేక మాకు బెదిరిస్తున్నారేమో అనుకుంటున్నాము. ఆధారాలు ఉన్నా కూడా ఇంత అన్యాయం జరుగుతుందా? ఇంత సిటీ దగ్గర ఉండి, ఇంత పంచాయత్ దగ్గర ఉండి ఒక గిరిజనులు పేదవులకి జరుగుతున్న అన్యాయము మరొకరికి జరగకూడదని మా బాధ. మా గిరిజనులందరూ, మా గ్రామం అందరూ కలిసి అందరు కట్టకూడి వచ్చాం. మేము న్యాయం తీర్చాలని కోరుతున్నాం బాబు. వందనాలు.
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తమ్మర గ్రామంలో ప్రచారంలో భాగంగా 200 మంది మహిళలతో కలిసి టీడీపీ సిపిఐ బలపరిచిన అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలని బత్తిన హనుమంతరావు ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్ పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ హామీ ఇచ్చారు. కోదాడ నియోజకవర్గానికి సిపిఐ టీడీపీ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గారు. ఉత్తమ్ పద్మావతి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని తమ్మర బండపాలెంలో ఈరోజు ప్రచార నిమిత్తంగా తిరిగినాం. తమ్మరలో మంచి రెస్పాన్స్ ఉంది, మంచి మెజార్టీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మంచి ఉత్సాహంగా జనాలు తిరుగుతున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా ఉత్తమ్ పద్మావతి గారికి ఓటేస్తారని చెబుతున్నారు. ఉత్తమ్ పద్మావతి గారు సుమారు ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. తమ్మర్లో కూడా 1500 దాకా మెజార్టీ వస్తుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా 1500 మెజార్టీ వస్తుంది. ఈరోజు ఉత్తమ్ పద్మావతి గారి కోదాడ నియోజకవర్గం నిలబడిన సందర్భంగా ఈ తమ్మర బండపాలెంలో వారి గెలుపుగా ఆశిస్తూ తమ్మరలో ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రచార భాగంలో భారీ ఎత్తున జనం వచ్చారు. ఊళ్ళో కూడా మంచి స్పందన ఉంది. ఇక్కడ మంచి మెజార్టీతోటి ఉత్తమ్ పద్మావతి గారిని గెలిపిస్తారు. ఎక్కువ మెజార్టీ మొత్తం మీద 1000 నుంచి 1500 మెజార్టీ తమ్మరలో వస్తుందని మేము అనుకుంటున్నాం. అందుకనే అందరూ ఉత్సాహంగా ఇక్కడ అందరూ పాల్గొన్నారు. మీరందరూ కూడా ఉత్తమ్ పద్మావతి గారికి ఓటేసి ఉత్తమ్ పద్మావతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోదాడ ప్రజలకి మనవి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సోపూడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. సోపూడు గ్రామ ప్రజలు లక్ష్మీకాంతారావుకి డప్పు చప్పులతో ఆడుతూ ఘన స్వాగతం పలికారు. డప్పు కొట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు తోట లక్ష్మీకాంతారావు. అనంతరం గ్రామంలో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ 6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 25వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ. అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శమన్న దళసాని. ప్రజా సమస్యల కోసం కోమటిరెడ్డి పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తి. కనగల్లు కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించిన కొడుకునిల్ సురేష్. మెదక్ జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు. ఆధారాలు లేని 25 లక్షల డబ్బులు సీజ్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే షకీల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. బోదా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.